నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ఈ నెల 26వ తారీఖున వృశ్చిక రాశిలో సంచరిస్తున్న బుధ గ్రహం వక్రగతిలో ఉండబోతోంది. మరి ఈ వక్రగతి అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? చిన్న సమయం అంటే 20 రోజులు అయినప్పటికీ వక్రించటమే. అందులో బుధుడు అంటే బుద్ధికి కారకుడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి మరి అసలే ఆయన పాపం సూర్యుడి వదిలి ఉండలేడు. దూరం ఏర్పడిందంటే వక్రించేస్తూ ఉంటారు. దగ్గరైనా అస్తంగత్వం దగ్గరైతే అస్తంగత్వం అయిపోతారు, దూరం అయితే వక్రించేస్తారు. రెండు ప్రాబ్లమే. సరే, మరి బుధుడు గనక వక్రిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఎటువంటి చిన్నపాటి రెమెడీస్ చేసుకుని ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ 20 రోజులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా సార్. అంటే ఖచ్చితంగా మనకి ఏదైనా సరే ఇంకా కొద్ది నెలల పాటు అయితే కనుక ఎంతో కొంత ఇబ్బందులు ఉన్నాయనే చెప్తున్నాం. అంటే ప్రతి ఒక్కరు ఒకే రకమైన బాధతో పడతారా అంటే అది మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఉన్న సరే మీరు అడిగే ప్రశ్న ఏదైనా సరే, ఇప్పుడు బుధుడు వక్రం చెందటం వల్ల అంటే మనం బుద్ధితో తీసుకునే నిర్ణయాలు ఏమన్నా కూడా, అంటే ఇప్పుడు పాలకులు తీసుకోవాల్సిన బుద్ధి ఒక రకంగా ఉంటుంది. సో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన బుద్ధి ఒక రకంగా ఉంటుంది. మీరు కుటుంబంలో మీ బాధ్యతను నిర్వహించడానికి తీసుకోవాల్సిన బుద్ధి ఒక రకంగా ఉంటుంది. సో ఈ బుద్ధి ఏదైనా కూడా మనకి ఇబ్బంది కలగకుండా, సో దానివల్ల ప్రమాదాలు జరగకుండా ఉండటం అనేది అవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక ఈ బుద్ధి ఎంతో కొంత క్షీణిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సో బుద్ధితో చేసే పనులన్నీ కూడా మందబుద్ధి అయిపోతాయి, బుద్ధి తక్కువ పనులు అవుతాయి. రైట్. సో అందుకని ఖచ్చితంగా ప్రమాదం అయితే ఉంది. జాగ్రత్త వహించడం అనేది ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే కనుక బుధుడు ఎవరికైతే నిజంగా జ్ఞానం ఇవ్వాలో, అంటే కుంభలగ్నం అంటే లేదా కుంభరాశి అనుకోండి, అక్కడ బుధుడు పంచమాధిపతి అవుతున్నాడు. సో ఖచ్చితంగా కుంభరాశికి ఆల్రెడీ ఇప్పటికే శని మొన్నే వక్రాన్ని నుంచి వచ్చాడు, కానీ టేల్నర్సన్ నడుస్తుంది. సో ఈ టేల్నర్సన్ నుండి కుంభరాశి వారికి మరింత బుద్ధి తక్కువ పనులు చేసే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటి, ఆ రాశికి రాజ్యస్థానంలో ఉన్నాడు, 10వ ఇంట్లో ఉంటాడు కదా. సో అందుకని అక్కడ ఉద్యోగాల్లో వాటిల్లో కూడా ఇబ్బందులు, ఆకస్మికంగా తొలగించబడటాలు ఇలాంటివి కూడా జరగచ్చు. కనుక కుంభరాశి వారికి కూడా ఎక్కువ ఇబ్బంది రావటం అనేది ఉంది. తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ సేమ్ వృషభ రాశి వాళ్ళకి కూడా పంచమాధిపతి ఆయనే అవుతాడు. కనుక వృషభ రాశి వాళ్ళకి కూడా ప్రాబ్లం అనేది ఉంది. ఈ రెండు రాశుల వాళ్ళకేమో ఇంకొద్దిగా ఎక్కువ ప్రాబ్లం ఉంది బుద్ధితో చేసేది. ఇంకా మిగతా రాశి వాళ్ళందరికీ కూడా ఇందాక చెప్పుకున్న ఏమంటాం జనరల్ బుద్ధితో చేసేవి ఏవైతే ఉంటాయి అవన్నీ ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రతి రాశి కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. తర్వాత కూడా మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, వచ్చే ఏప్రిల్ దాకా ఇలా ఏవో రకమైన గ్రహస్థితి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. క్రోధినామ సంవత్సరం ఇంత కష్టంగానే ఉంది చాలా. గ్రహస్థితి రీత్యా సరిగ్గా లేకపోవడం, పాపం అనేక మందికి ఉద్యోగాలు సరిగ్గా లేకపోవడం, ఏమంటామంటే స్టేబుల్ గా ఉండడం, అన్సర్టనిటీ ఉంది 100% ఉంది. ఉద్యోగాల గురించి చాలా విరివిగా కాల్స్ వస్తున్నాయి సార్. ఉద్యోగాలు లేవు. మనకి సకాలంలో రాలేకపోవటం. ఇటు వచ్చిన బాధ ఏమిటంటే మన దేశ పరిస్థితి అంతంత మాత్రం ఉంది. సరే మిగతా దేశాల్లో కూడా ఇప్పుడు రెసిస్టెన్స్ పెరిగిపోవటం, అక్కడ వాళ్ళ పాలసీలు మారిపోతూ ఉండటం. సో దానివల్ల కూడా మనకి అటు బయటికి వెళ్ళే దారి సరిగ్గా కనిపించటంలో, ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా సరైన ఉద్యోగాలు లేకంటే పార్ట్ టైం ముందు కొంత చదువుకుని పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తామనే లక్ష్యంతోనే ఎక్కువ మంది వెళ్తున్నారు నాకు తెలిసినంత వరకు. కానీ అటు వాళ్ళు సక్సెస్ కావట్లా, ఇక్కడ మనము ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాం. వీటన్నింటికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అంతా కూడా కారణం అవుతుంది. అందుకని ఎలా చూసినా కూడా ఇక్కడ మంచి జరగటం అనేది అయితే తప్పనిసరి కావాలి. అది పలానా ఈ రాశ ఆ రాశ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటి అంటే కనుక ఈ ఆకుకూరలు కొద్దిగా తగ్గించి తినాలి. ఈ 2-3 తగ్గించాలా? అంటే ఇంకా మనం చెడులో ఉన్న బుధుడికి పవర్ పెంచినట్టు ఆకుకూరలు తింటే. సో అందుకని ఆకుకూరలు తగ్గించి తినాలి.
కానీ ఎవరు తినొచ్చు అంటే కనుక కేవలం కుంభరాశి వృషభ రాశి వాళ్ళు మాత్రమే తినాలి. వాళ్ళు తినొచ్చు. అదేంటి సార్ వాళ్ళకి ఇంకా ఇబ్బంది అంటే వాళ్ళకి బుధుడు బేసిక్ గా మంచివాడు కదా, సో అది అందుకని వాళ్ళు తినాలి. సో అందుకని వాళ్ళు మటుకు తినొచ్చు అంతవరకే. మిగతా వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఆకుకూరలు తగ్గించి తినటం అనేది మంచిది. ఇంకా ఎవరికైతే పావురాలు వస్తాయో వాళ్ళు ఈ పెసలు ఈ పావురాలకి వేస్తూ ఉన్నా కూడా మనం బుధుడి యొక్క ఇంపాక్ట్ ని తగ్గించుకోవడానికి ఉంటుంది. ఎవరికి రావట్లేదు, అందరికీ వచ్చేస్తున్నాయి, అందుకే తెరలు కట్టేస్తున్నారు. అంటే మనకి వస్తాయి, మరి మిగతా వాళ్ళకి కొంత ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి. అవునవును, హైదరాబాద్ లో అయితే చాలా ఎక్కువ. అక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఆ బాధ లేదు. సో అలాంటి వాళ్ళకి దగ్గర ఏ పక్షులు వస్తే ఆ పక్షులకి పెసలు నానబెట్టిన పెసలు అవి వేయటం వల్ల కూడా బుధుడు సంతృప్తి చెందడం అనేది ఉంటుంది. ఇక బాగా అందరికీ కామన్ గా అంటే నేను ఒకవేళ ఇన్ కేస్ వేరే మతాల వాళ్ళ కోసం ఈ పనికి వస్తాయి, అంటే మనం ఏమి దేవుడితో సంబంధం లేకుండా మనం చెప్పాము. సో ఆ రెండు వాళ్ళు చేయండి, అన్ని రకాల మతాల వాళ్ళు. కేవలం ఒక హిందూ మతం వాళ్ళు అయితే కనుక ఈ మంగళవారం కాకుండా కంపల్సరీ బుధవారం నాడు వినాయకుడిని పూజించండి. గరిక దొరికే వాళ్ళు గరిక పెట్టండి వినాయకుడి దగ్గర. ఆ గరికతో పూజ అంతా అవసరం లేదు, జస్ట్ వినాయకుడికి మనం ఒక తీపి పదార్థం నివేదన ఎలా చేస్తాం ఆయన దగ్గర ఒక గరిక పెట్టండి అంతే, ఆయన పాదాల దగ్గర. అంతకంటే ఏమి చేయక్కల ఈ 20 రోజులు ఈ 20 రోజులు కూడా. ఇక్కడ వాళ్ళు ఏదైనా సరే ఒక మంత్రం లాంటిది చదువుదాము అనుకుంటే గనక ఓం ఓం గం సౌమ్య గణపతియే నమః. ఓం గం సౌమ్య గణపతియే నమః. ఈ సౌమ్య అనేది ఏంటంటే ఇక్కడ సౌమ్య గణపతి అనేప్పటికీ ఏంటి అంటే కనుక మనకి ఏదైనా సరే సౌమ్యంగా అన్ని పనులు అనేది దానికోసమని. కానీ బుధుడి యొక్క ఇంకొక నామం సౌమ్యుడు, అందుకని మనం సౌమ్యవాసరి అంటాం బుధవారాన్ని. అవును, సంస్కృతంలో అదే వస్తుంది, పూజలు చేసేటప్పుడు మనం సౌమ్యవాసరి. సో అందుకని ఆ సౌమ్య గణపతి ఏ నమ అనేది చదువుకుంటే ఇప్పుడు బుధుడు వల్ల వచ్చే అరిష్టాలన్నీ కూడా తొలగించబడతాయి. అంతే, చాలా తేలిగ్గా ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళటం. బుధుడు ఒకవేళ ఎవరి జాతకంలోనైనా నీచపడి ఉన్నాడు లేదా ఉచ్చ స్థితిని పొందారు, ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాడు సార్? అంటే అది ఏదైనప్పుడు ఒక రాశి బట్టి మనం ఎక్కువగా చెప్పడానికి అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమంటాం, మనకి కొన్నిటికి ఉపయోగం ఉండదు అనుకోండి. సపోజ్ వృశ్చిక రాశి ఉంది అనుకోండి, ఈ వృశ్చిక రాశికి బుధుడితో ప్రమాదం ఉంది, అనారోగ్యాలు వచ్చే అవకాశాలు కూడా. ఆయన నీచం ఉంటే మంచిది. ఆయన నీచుంటే మంచిదా? అంటే మేలు చేసే వాళ్ళకి ఊచలో ఉండాలి, మనకి చెడు చేసే నీచులో ఉండాలి. అంటే వాళ్ళ బలం తక్కువ ఉండాలి కదా, తక్కువ బలం ఉంటుంది. మనకి మేలు చేయాలన్నప్పుడు ఎక్కువ బలం ఉండాలి. నిజమే, లాజిక్ కదా. మనం దుర్మార్గుడు అయినప్పుడు వాడి బలం తక్కువ ఉంటే మనం బతుకుతాం. సో వాడు మనకి బాగా ఆప్తమిత్రుడు అనుకోండి, ఆయన బలం ఉంటేనే మనకి మరింత బలం ఉంటుంది. లాజిక్ రైట్. సో వృశ్చిక రాశి వారికి మాత్రం వృశ్చిక రాశి వారికి ఇంకా కొన్ని రాశులు చెప్పండి సార్, అందుకే అడుగుతున్నాను. వృశ్చిక రాశికి మంచిది కాదు, కర్కాటక రాశికి కూడా మంచిది బుధుడు మంచిది కాదు. ఎందుకంటే కర్కాటక రాశికి ఏమవుతుందంటే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే అందరు తొందరగా అతుక్కుంటారు కానీ మళ్ళీ ఏదో విధంగా విడిపోతారు. అది ఎందుకని అంటే ఇక్కడ ఈయన తృతీయ వ్యయాధిపతి అవుతాడు కదా. సో అందుకని ఇక్కడ మనకి రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ దగ్గర ఒకసారి మనం సడన్ ఎమోషన్తో ఇబ్బందులు తెచ్చుకోవటం. తర్వాత రెండోది వచ్చేప్పటికి చిన్న చిన్న ప్రమాదాలు, అంటే చిన్న చిన్న ప్రయాణాల్లో నష్టాలు. ఇప్పుడు దగ్గర ప్రయాణాలు, దూర ప్రయాణాలు పెద్ద నష్టాలు ఉండవు, దగ్గర ప్రయాణాల్లో నష్టాలు ఉంటాయి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకసారి ఇబ్బంది పడ్డాను అనుకుంటాను. అంటే ఆ పరాక్రమం మళ్ళీ ఏదో విధంగా రెండు ప్రశ్నలు బ్రహ్మాండంగా ఆన్సర్ ఇస్తాం, మూడో ప్రశ్నలో మనకి రిజల్ట్స్ వస్తుంది, అక్కడ తడబాటు పడతారు. సో అది అందుకని అలాంటి అంటే మిగతా గ్రహస్థితి మీద కూడా ఆధారపడుతుంది. బట్ బేసిక్ మనం మాట్లాడుకుంటాం. అంటే ఇప్పుడు నేను ఎందుకంటే బేసిక్ అనకపోతే ఈయన ఎక్కడ జ్యోతిషం తప్పు చెప్తున్నాడు, నాకు బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు తృతీయ అది అంటే అది కొన్ని మిగతా నేను చూడాల్సి వస్తుంది. శుభగ్రహ దృష్టి ఉంది అని వేరే ఉంటుంది కదా, రకరకాల. బట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది కేవలం జనరల్ అనుకో. సో అలా కర్కాటక రాశికి కూడా సాధారణంగా బుధుడు మంచి పరిస్థితి చేసేది ఉండదు. తర్వాత బాగా ఇబ్బంది పెట్టేది మేష రాశిని కూడా. మేషరాశిని కుజుడితో పడని ఖచ్చితంగా, ఎందుకంటే 6వ ఇంటి వాడు అవుతాడు జనరల్ గా. 6వ ఇంటి వాడు అవుతాడు కాబట్టి రోగాలు బుధుడికి సంబంధించి వస్తాయి, చర్మానికి సంబంధించిన కానీ మెదడుకి సంబంధించినవి కానీ.
తర్వాత తొందరగా మతిమరుపు రావటం కానీ, ఒక వయసు వచ్చాక చేదస్తం కానీ, ఇలాంటివన్నీ వస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాల్లో వీళ్ళు కష్టపడుతున్న సరైన గుర్తింపు లేకపోవటం, గౌరవం లేకపోవటం, సో ఉద్యోగాలు తరచు మారాల్సిన పరిస్థితి రావటం, అందుకే మేషరాశికి ఇబ్బంది. ఓకే. అందుకే మేషరాశికి కూడా మంచిది కాదు. సో ఇట్లా అందుకే ఇందాక మనం చెప్పుకున్న రెమెడీస్ అన్ని ఇక్కడ. రైట్ సార్. ఎనీవేస్ 20 రోజులు అంటే 26వ తారీఖు నుంచి మొదలయ్యేటటువంటి ఈ వక్రగతి డిసెంబర్ 15వ తారీఖు వరకు ఉంది కాబట్టి డెఫినెట్ గా 20 రోజులు కూడా జాగ్రత్త వహించాలి. బుద్ధి అన్నిటికీ కారణం కాబట్టి బోళ్ళంత జాగ్రత్తగా బుద్ధివంతమైనటువంటి పనులు చేయాలి మనం. Right. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే.